ఈరోజు మనది 29th ఇయర్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఏజిఎం. అయితే 29 ఏళ్ళు అంటే ఒక రకంగా చాలా సీనియారిటీ. అయితే తిరుమల కోఆపరేటివ్ బ్యాంక్ 98 సెప్టెంబర్ హ్యాబిట్స్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ గారు ఓపెన్ చేశారు. అది ఓపెన్ చేసిందంటేనే ఆయన రావడంటేనే తిరుమల బ్యాంక్ యొక్క వాల్యూ పెంచేశారు. గుడ్ విల్ కానీ అది తిరుమల అనే పేరుకు ఫస్ట్ వాల్యూ. తిరుమల అనేది ఒకటి మనం తెలుసు, తిరుపతికి ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకో ఎన్నిసార్లు వెళ్ళాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తిరుమలలో కూర్చొని వెంకటేశ్వర స్వామి భక్తులు ఎప్పుడు వస్తారో వాళ్ళ కోరికలు తీర్చాలని చూస్తుంటాడు. అట్లాంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి మనం కోరికలు చెప్పుకుంటాము. మనం ఇంటికి వచ్చినాక మళ్ళీ ఆ టెంపుల్లో దర్శనం నేను 2 గంటలు 3 గంటలు కూర్చున్నా కూడా బయటకు వచ్చినాక మళ్ళీ లోబడి వాళ్ళని. అలాంటి పవర్ ఉన్న దేవుడు. ఆ పేరు తిరుమల అనేది ఒక పేరు. అది తిరుమల ఒక కొండ. ఆ కొండ మీద వెంకటేశ్వర స్వామి నివసించున్నాడు. అలాంటి పేరుని మనం పెట్టుకున్నందుకు ఆ బ్యాంకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా యాజ్ ఎ కస్టోడియన్, ఐఎమ్ నాట్ ఓనర్. ఈరోజు క్యాషియర్ రోజు ₹1 కోటి 2 కోట్లు కౌంట్ చేస్తారు. బికాస్ దే ఆర్ ఓన్లీ క్యాషియర్, జాబ్ హోల్డర్. అట్లనే నేను కూడా 98 నుంచి కూడా అదే ప్రకారం బ్యాంకులో ప్రతి రూపాయి ఎవరు డిపాజిట్ చేసినా, లోన్ ఇచ్చినా బ్యాంక్ ఇంట్రెస్టే నా ఇంట్రెస్ట్. ఫస్ట్ బ్యాంకు ఒక నమ్మకం, ట్రస్ట్. ఆ గుడ్ విల్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్ అని నేను అదే రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను లోన్ ఇచ్చిన వాళ్ళకి ఇంటికి వెళ్తే వాళ్ళ లోన్ ఇవ్వాలంటే 50 లక్షలు ₹1 కోటి ఇవ్వాలి అంటే వాళ్ళ ఫ్యామిలీతో మీటింగ్ పెడతాం. దానికి నేను 1 గంట సేపు కూర్చుంటే నా కాఫీ కానీ టీ కానీ ఎంబడి ఉంటుంది, నా బిస్కెట్ ప్యాకెట్ ఎంబడి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఒక టీ తాగాను, వాటర్ తాగాను, ఎందుకంటే ఎటువంటి ఆబ్లిగేషన్ ఉండొద్దు అనేది నా ఉద్దేశం. నేను కరెక్ట్ ఉంటేనే నా స్టాఫ్ మిగతా వాళ్ళు కరెక్ట్గా ఉంటారని నా ఉద్దేశం. ఈరోజు కూడా డబ్బులు రాకపోతే నేను అందరి దగ్గరికి పోయి అడుగుతా, ఎందుకు కడతలేదు, ఏం బాధ ఉంది, ఎట్లా అని పిల్లల్ని కూడా పిలుస్తా, వాళ్ళని పిలుస్తా, అందరు పిలిచి నేను రికవరీ చేస్తున్నా. ఇది మన బ్యాంక్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. ఇది కాకుండా ఇప్పుడు మన కోటిరెడ్డి గారు సిఇఓ, ఎక్స్సిఇఓ శోభనాద్రి గారు, ఇలా ఆనరబుల్ మన వైస్ చైర్మన్ వారు రాజ్ కుమార్ మకీజా, మన ప్రొఫెషనల్ డైరెక్టర్ శైలేందర్ సింగ్ విజీ ఇప్పుడు 3వ టర్మ్ వారు ఉండడము, మరి ఇక్కడ మన ఇంకొక డైరెక్టర్ సతీష్ చంద్రజీ ఉస్మానిజీ, ఇప్పుడు గౌరశంకర్ గారు కన్జ్యూమర్ ఫోరం, తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు, మన దేవదాస్ గారు, రవికుమార్ గారు, మేడం కనకదుర్గ గారు. వారు కనకదుర్గ గారు గురించి చెప్పాలి అంటే మా సిస్టర్ కన్నా ఎక్కువ. కాకపోతే వాళ్ళ హస్బెండ్ వేదల వెంకటరమణ గారు ఫస్ట్ ఫౌండర్ డైరెక్టర్ ఉండే. ఇంకోటి ఫౌండర్ డైరెక్టర్స్ ఎవరు ఉండే మీకు తెలుసా అండి? అక్కినేని నాగేశ్వరరావు గారు, మైహోన్ రామేశ్వరరావు గారు, వేదల వెంకటరమణ గారు. సెలెక్ట్ చేసి బోర్డు ఫిక్స్ చేశాం. చాలా ఐడియాస్ ఉండే. ఆల్ ఇండియాలోనే తిరుమల బ్యాంక్ ఉండాలి అనేది ఒక మెయిన్ ప్లానింగ్. అది ఫస్ట్ ఇయర్ మేము 98లో ఓపెన్ చేసినప్పుడు 13 కోట్లు డిపాజిట్ మనకు వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ 26 కోట్లు అయింది. థర్డ్ ఇయర్ 35 crores అయింది. ఇప్పుడు బ్రాంచులు 2 ఓపెన్ చేశాము. ఇప్పుడు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని ఇప్పుడు ఆర్బీఐ రోజుకొక రూలు సర్కులరు మన బ్యాంకు నడుపుతున్నామంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నేనే కాకుండా మా డైరెక్టర్స్ అందరూ కూడా కస్టోడియన్గా, ఇంక్లూడింగ్ సిఇఓస్, స్టాఫ్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. మరి మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మాకు సీనియర్ కస్టమర్స్, ఒక్కొక్కరు 28 ఏళ్ళ నుంచి కూడా కంటిన్యూ వస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అట్లనే డిపాజిట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, షేర్ హోల్డర్స్ ఉన్నారు. మరి వాళ్ళు మా బ్యాంకు గురించి 10 మందికి బ్యాంక్ బాగుంది అని చెప్తున్నారు. అది కాబట్టి బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది. మరి ఈ ఏజిఎం అనేది మనం జనరల్గా ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ ఏజిఎం పెడుతున్నాం ఈ రోజు. ఇంతకుముందు వారు చెప్పినట్టు ఎలక్షన్ ముందు ఒకసారి ఏజిఎం పెట్టాము. ఇప్పుడు ఏజిఎం ఇది ప్రొసీజర్గా చేస్తున్నాము. మరి ఈ ఏజిఎం అంటే యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ మన ఖర్చు లెక్కలు చేయడానికి, తర్వాత షేర్ హోల్డర్ అభిప్రాయాలు, మీ యొక్క అడ్వైజెస్, మీ యొక్క మాకు ఇచ్చే ధైర్యమే. ఈ బ్యాంక్ నిలబడాలి అంటే అందరం కలిసి బ్యాంకుని కాపాడుకోవాలి. బ్యాంక్ అంటే ఒక్క సొత్తు కాదు, అందరిది. ఆల్ షేర్ హోల్డర్ ఇప్పుడు 3,000 మంది షేర్ హోల్డర్స్ పేరున్నారు. ఆ 3,000 మందిలో కనీసం 10% అన్నా మనకి సపోర్ట్ చేసినా బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది. డిపాజిట్స్ మేము ఎప్పుడు డిపాజిటర్ దగ్గర పోయి డిపాజిట్ కానీ ఇంతవరకు అడగలేదండి. వాళ్ళే వచ్చి డిపాజిట్ చేస్తారు. ఎప్పుడైనా ప్రీమెచ్యూర్ చేసుకున్నా చూసుకోపోమంటాం. మేము వద్దనం. ఎందుకంటే మాకు డిపాజిట్స్ వాకిన్ వచ్చేస్తున్నాయి. డిపాజిటర్స్ ఇంకా కొందరి మందిని ఆర్పెట్టాం, ఉండండి చాలు మళ్ళీ తీసుకుంటాం అంటున్నాం. అంటే మన బ్యాంకు యొక్క గుడ్ విల్, కమిట్మెంట్ ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. ఇట్ ఏ గుడ్ బ్యాంక్, ఫ్యామిలీ బ్యాంక్. ఇట్ ఈస్ ఏ రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ అండ్ గుడ్ విల్. ఈరోజు బ్రాండింగ్ అని మనం అనుకుంటాం. తిరుమల కూడా ఒక బ్రాండ్ బ్యాంక్ అని కావాలి అని నా కోరిక. ఈ బ్యాంక్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి. ఈ 5 ఏళ్లలోనే
మనం అనుకున్న టార్గెట్స్ కన్నా ఇంకొక 4 గింతలు చేయాలి, ఇంకొక 6 to 8% ఇచ్చి 20% ఇవ్వాలి అనేది నా వెంకటేశ్వర స్వామి వారి బ్లెస్సింగ్స్తో ఈ బ్యాంకును ముందుకు తీసుకెళ్తున్నాము. మరి మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి సపోర్టు, మీ అందరి ఆశీస్సులు ఉండాలని, అలానే ప్రతి వాళ్ళు కూడా ఎవ్వరు పాత మిత్రులు పాత వాళ్ళు బ్యాంకుని అభివృద్ధి చేస్తున్న వాళ్ళే. నమో వెంకటేశ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా.